సి గాయ్స్ అండ్ జెంటిల్మెన్, ఇది కనిపిస్తుందా? రూపాయి బిల్ల. దీంతో ఆట ఆడుకుంటాను, చూస్తూ ఉండండి. ఈ కాయిన్ ఇలా ఫోరెడ్ మీద పెట్టి ఈ కోను ఇలా పెట్టి నన్ను కోర్టుకి వెళ్ళనివ్వకుండా చేస్తావే, దా నీ సంగతి తెలుస్తా. కట్టం బాబు, స్టమక్ బిట్వీన్ కాయిన్ అండ్ కోను. స్టమక్ 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 కడుపు. హైట్ బిట్వీన్ కాయిన్ అండ్ కోను. లైన్లో ఉండు. కోన్కి కాయిన్కి సెట్ అవ్వదు. నో ఛాన్స్. పడేటట్టే ఉంది. మీకోసం వస్తే మీరంతా ఆడుకుంటారేంటి? నువ్వు కూడా ఆడొచ్చుగా. స్టమక్ లేని వాళ్ళంతా ఆడిచ్చు. నేను పెట్టుకుంటానులే. శాంకరి పాప భలే స్పీడు. ఇదంతా నడుం చూడ్డానికి కాదు కదా. చూస్తే చూసాడులే. 500 ఇస్తున్నాడుగా. ఓకేనా? నాట్ ఓకే, లిటిల్ బిట్ అప్. బెండ్ బ్యాక్ అండి, త్రో ఫ్రంట్ అండి, కోన్ లో కాయిన్ అండి, బెట్ 500 అండి. స్లోలీ ఫ్రంట్ త్రోయింగ్ అండి. కమాన్ పాపా, కమాన్ కమాన్ పాపా, కమాన్ కమాన్. ఒక్కసారితో కాయిన్ లోపల పడింది. 500 కూడా నీకే, తీసుకో. తప్పించుకున్నాం, తడిచిపోయింది దానికి. కృష్ణుడి కోసం అలా కౌన్సిల్ వస్తాడని బుద్ధి లేదా? బోండాలంటే ఒక ఉల్లట్టు, ఒక ఉడ్డట్టు, 6 ప్లేట్ ఇడ్లీ, బోండా 85. అరే ఆ లెక్కన సవా చెప్పానా 30 విలేజ్ అని? మ్యాథ్స్ లో బ్రిలియంట్ లా ఉన్నాడు. అలాంటాడు స్కూల్లో ఉండాలా, హోటల్లో ఉండాలా? స్కూల్ ఉంటే వెళ్ళేవాడు, లేదు కాబట్టి హోటల్లో ఉన్నాడు. లేదా? చెప్పా. మార్నింగ్ గుడ్ బ్రా. బ్రా కాదు బ్రో. నమస్కారం అండి పిడిరాజన్నయ్య. మనతో మామూలుగా ఉండదు. రే ఒట్టి. అరే చిలక, పిడిరాజన్నయ్య వచ్చాడు. దండం మా వాళ్ళు ఎవరా నాటి చేతులు అప్పు తీసుకున్నారా అని దండం పెట్టడానికి. ఒరే నగరాలు, ఈ సిలగ్గాడక్క ఇది బావ తెలియకుండా మన దగ్గర అప్పు చేసింది కదా, మరి వడ్డీ తీసుకోవద్దేటి? అయ్య బాబోయ్, పిడిగిరాజు గారండి దండం అండి. చూసుకోలేదండి. చూసుకోవాలరా, ఆయన ఊళ్ళో సెంటర్ నిలబడ్డ ఆబోతులు అంటాడు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువైంది. ఏంట్రా గాసులో 2 ఏళ్ళు ముంచి తీసుకొస్తున్నావు? ఈ 2 ఏళ్ల మధ్యలో గజ్జి వచ్చిందన్న. ఆర్డర్ ఏడుగుండే అట్లే అట్ట అన్నాడు, అందుకే ఇంద్ర పెట్టా. ఎక్కడ పెట్టుకోవచ్చు, బాగా ఏడుగుండేది. అక్కడే పెట్టుకున్నానన్న, ఇది వేడిగుందని ఇంద్ర పెట్టా. చెప్పాడు కదండి. నేను కూడా అదే అనుకున్నాను రా. నువ్వు పని చేస్తావా? తాగి ఒరే అన్నారు, మనకు ఆట ఆడతావా? గెలిచినోడికి 500 ఇస్తా. 500? ఏ ఆట? నీతో ఆడే మగాడి ఊళ్ళో లేడు. ఉన్నాడు ఉన్నాడు, ఈయనే. మరే అది ఎలాగేసుకున్నావు? ఎలాగో నేనే గెలుస్తా కాబట్టి. అసలు ఆట ఏంటి? గేమ్ పేరు నాన్ స్టిక్ ప్యాన్ స్టిక్. అట్లా కాదు కదా. యా, ఇదిలా నోట్లో పెట్టుకొని ఇలా కొట్టాలి. మీరు కూడా ఇలా కొట్టాలి. పెద్ద దెబ్బ ఏం తగలగా? అది మీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏనార్ నీ వంతు వచ్చేసరికి నువ్వు ఉండవేమరా? అన్న కొంచెం చూసుకొట్టన్నా. కమాన్ పిడికిరాజు. కళ్ళు తిరిగినట్టుందా? ఇప్పుడు నీ వంతు, నువ్వు కొట్టు. అయ్యో ప్యాను, ఇదే నా ప్యాంట్. తలపప్పు కట్టింది. అన్న తగిందన్నా? తలపప్పు కట్టింది, తలపప్పు కట్టింది. ఇది కొట్టావా? అసలు కొట్టినట్టే లేదే. ఈగ వల్లట్టుంది, కాకపోతే రాజమౌళి ఈగలా ఉంది. ఇప్పుడు మనమా? ఇప్పుడు నువ్వా? మనిషి తాను చేసిన పాపపుణ్యములను ఇక్కడే అనుభవించి వెళ్ళవాలని. అరే రేడియో కట్టేనరా బాబాయ్, బాధల్లో ఉన్నా. కొంచెం చూసుకొట్టే. సూపర్.
ఆడలేరు. గట్టి కొట్టేనన్నా? లేదురా, అసలు నీకు అనుభవం చాలలేదు. అది పిల్లలంటే. ఈ ఆట సమూచులు ఉంటే తప్ప ఆడలేం. అబ్బో, ఆ అమ్మంటే గుర్తొచ్చింది. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడతానని అమ్మారి మొక్కున్నా. ఆడేసాడన్నా. ఆడన్నా. ఆగండ్రా 500 ఆడదాం కదా. అదే మీ డబ్బులు. అదే బాబా, అమ్మారు రచన ఆలకించవేమమ్మ ఆవేదన ఏ అమ్మ గురించి పాడుతున్నావురా? నేను చెప్పేది పోలేరమ్మా. అమ్మ కనకం ఏదో చేయవే. ఈ కాంతులు కట్టి కనకానికి ఎవరు చెప్పడం అవసరం లేదు. నా కట్టని చూస్తే కడుపుతో లేని వాళ్ళు కూడా బిడ్డను కనవలసిందే. లేదా చేయాల్సింది చేసి బయట కూర్చున్నాడే వాడిని ముక్కమని చెప్పు. తమ్ముడు, రాజు పడుతుండవు రాణి పడుతుండవు, ఏది పడ్డా ఏం కాదు కానీ జోకర పడితే ప్రమాదం అనే. మొత్తానికి అరుపులు పుట్టిస్తున్నావు బావా. కనిపించిందా ఆముదం చుక్క? నరకం కనిపిస్తుంది. తమ్ముడు, ఎవరు? ఏమో చూడటానికి డేంజర్ గా ఉన్నాడు. ఎవరు కావాలి? వర్ధనమ్మ మనవణ్ణి. ఓ, లోపల పురుడు పోస్తుంది. ఎవరా పిచ్చిదా? పిచ్చిదా? షల్ వి గో? ఈ ఊర్లో పీకల మీదకి వచ్చిన ఏ ప్రసవానికైనా మంత్రసాని మీ అమ్మమ్మే. మంత్ర శంకరే చూడమ్మా,